యొక్క ఉపవాస కూడికలో దేవుడు మనలందరినీ కూడా ప్రత్యేకంగా నడిపించినందుకు వందనాలు. గడిచిన 3 నెలలు కూడా 2024లో మనల్ని సురక్షితంగా దేవుడు ప్రవేశపెట్టి 3 నెలలు ముగించుకొని 4వ మాసంలోకి దేవుడు మనలను క్షేమముగా మనల్ని ప్రవేశపెట్టాడు కదా. చాలామంది ఈ రోజును చూడలేకపోతున్నారు. వారితో పోల్చుకుంటే మనం గొప్పవారం కాదు, కానీ ఆయన ఉచితమైన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. అయితే ఆయన ఇచ్చిన రక్షణని మనము అంతం వరకు కాపాడుకోవాలి. హల్లెలూయా. రైట్. సో ఇక ఆలస్యం లేకుండా నేరుగా వాక్యానికి మనం శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అపోస్తలుడు పౌలు గారు చెప్పిన ఒక మాట తరచుగా నేను ఎప్పుడు కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివిక అజ్ఞానుల వలె కాక జాగ్రత్తగా చూసుకోవాలంట. కాబట్టి మనకి ఆయన చెబుతున్నప్పటికీ కూడా, వింటున్నప్పటికీ కూడా మనకు పరిస్థితులు, మనకు పని ఎక్కువ, మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. రైట్. ఈరోజు ప్రత్యేకంగా కొన్ని యొక్క విషయాలు త్వరగా మనం చూద్దాం. లూకా అనే ఒక వైద్యుడు అపోస్తుల కార్యాన్ని రాశాడు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. ఇక్కడ చూడండి, కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఎవరు చెప్తున్నారు, ఇక్కడ వారంతా కూడా ఒక దగ్గర కూడుకున్నారట. కూడుకున్న దగ్గర ఏముందట, అనేక ఆ మేడగదిలో అనేక దీపములు ఉన్నాయంట. చూడండి, కొన్నిసార్లు వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన విషయం గురించి తెలుపుతూ, అలాగే ప్రాముఖ్యం లేని విషయాల గురించి కూడా ప్రస్తావన ఉంటుంది. అదే ఒక సందర్భం ఇది. అంటే ఇప్పుడు మీరు చర్చికి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారని ఎవరన్నా ప్రశ్నించారు అనుకోండి, మీరేం చెప్తారు? ఎందుకు వెళ్ళారమ్మా చర్చికి అంటే ఏం చెప్తారు? గట్టి చెప్పాలి. మీకు తెలీదా ఎందుకు వచ్చారో? దేవుని గురించి నేర్చుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి మీరు సంఘానికి వస్తున్నారు కదా. అదే కదా ప్రధాన ఉద్దేశం. అంతేగాని లేదండి చర్చిలో లైట్లు బాగుంటాయండి, ఆ మధ్య లైట్ వేస్తారండి, ఆ ఫ్యాన్ వేస్తారండి, ఏసీ వేస్తారంటే అది ఎలా ఉంటుంది? మీరు వచ్చిన ఉద్దేశము హైలైట్ అవ్వకుండా అనవసరమైనవి మీరు మాట్లాడితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది ఈ సందర్భం. ఒకసారి చూడండి. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేనట. అంటే వారంతా కొన్ని సందర్భాల్లో ఇలా రాయించడంలో కూడా ప్రభు ఒక ఆత్మ మనకి తెలియజేస్తున్న ఒక ఆత్మీయ సత్యము, కొన్ని పాఠములు ఈరోజు మనం నేర్చుకుంటాం. వెళ్ళినది ఎందుకు అంటే, మీరు దేవుని గురించి నేర్చుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి అంటున్నప్పుడు అక్కడ ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయని చెప్తే దానికి ఏమన్నా లింక్ ఉంటుందా? లేదు కదా. కానీ అక్కడ చెబుతున్నారు, ఇక్కడ చూడండి, మేము కూడిన మేడగదిలో అనేక దీపములు ఉన్నాయట. వారంతా కూడా ఒక స్థలానికి వెళ్ళారు, అక్కడ అందరూ కూడా ప్రార్థన చేసుకోవడానికి. అక్కడ అనేక దీపములు ఉన్నాయని సందర్భం కాదు అది. వారు వెళ్ళిన ఉద్దేశం ఏంటి, వారు చెబుతున్నది ఏంటి, ఈరోజు మనం తెలుసుకోవాలి. అంటే మనకది మీరు ఆత్మ నడిపింపులో లేకపోతే, ఆయన రాయించిన సందర్భం కానీ, లేకపోతే దాని వలన పరిశుద్ధాత్ముడు ఏమి నేర్పిస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాదు. సో ఈరోజు మనం ఆలోచిద్దాం, ఎందుకు అలా రాయించారు, దానివలన పరిశుద్ధాత్ముడు మనకి ఏ రీతిలో బోధిస్తున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, దీపము ఎవరు అంటే, ఇక్కడ దీపము ఎవరు అని మాట్లాడితే ఇక్కడ ఒక వ్యక్తి గురించి కూడా రాయబడింది. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని కూడా చదవండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతను వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండేనట. ఇప్పుడు మనం దీపం గురించి మాట్లాడితే ఇక్కడ ఒక సందర్భంలో ఎవరు ఆ దీపం అనేది ఇక్కడ ప్రభువారు తెలియజేస్తున్నారు. ఎవరండి? ఇక్కడ బాప్తీసమిచ్చి యోహాను అనే ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప ప్రవక్త. యేసు ప్రభు కంటే ముందు వచ్చి 6 నెలల కాలము వ్యవధిలో యేసు ప్రభు వారికి జననానికి ఈ యొక్క బాప్తిస్మ వచ్చి యోహానికి మధ్యలో 6 నెలలు గ్యాప్.
అయితే ఆయన ముందు వచ్చి మరి ఆయన ప్రభువు గురించి, ప్రభువు వారి రావడం గురించి ముందుగానే ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. అనేకులకి ఏం చేస్తున్నాడట, ఆయన బోధిస్తున్నాడు. మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి ప్రభు నామములో అని, మెస్సయ్య వస్తున్నారని వారికి అనేకమైన బోధలు వారు చేశారు. ఎవరు? ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను. ఆయన చెప్తున్నాడు అన్నమాట ఈ యొక్క మాట. అయితే ఆయన ఎవరట? మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఆయన పరిగణించబడ్డాడు బైబిల్ గ్రంథంలో. ఇంకా ఏంటట, కొంతకాలము జనంలో ఏం చేస్తారట, ఆయన యొక్క దీపకాంతిలో ఉండడానికి ఇష్టపడతారని కూడా దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. అంటే ఎవరైతే మండుచు ప్రకాశిస్తారో వారే దీపములు. ఇప్పుడు మీకు అర్థమైందా సందర్భం? అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 8వ వచనములో అక్కడ దీపముల గురించి మాట్లాడితే మీరు ఏదో లైట్లు, ఫ్యాన్లు గురించి, అలంకరణ గురించి, డెకరేషన్ గురించి అనుకుంటే అది నిజంగా తప్పు. ఇక్కడ ప్రభువు వారు తెలియజేస్తున్నారు ఏంటంటే, ఆ మేడగదిలో వారు కూడుకున్నప్పుడట అనేక దీపములు ఉన్నాయట, అనేక దీపములు ఉన్నాయట. కాబట్టి అలాంటి దీపములు ఆదిమ సంఘములో ఎన్నో ఉన్నాయి. ఎలాంటి దీపం అంటే ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావించబడింది? బాప్తిస్మిచ్చి యోహాను. ఆయన ఎలా ఉన్నాడట? మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఉన్నాడట. అలాంటి వ్యక్తులు ఎక్కడట? ఈ ఆదిమ సంఘములో అనేకులు ఉన్నారట. అందువలనే వారు ఏం చేశారంటే ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగారు. ఈ రోజుల్లో నేటి సంఘాల్లో మనకి అలాంటి యొక్క ప్రకాశవంతమైన దీపములు కనబడట్లేదు. దేవుని కొరకు అంత ఆతృత, దేవుని కొరకు అంత ఆసక్తి, దేవుని కొరకు అంత భారము అనే యొక్క దీపములు ఏవీ లేవు. అన్నీ కూడా ఆరిపోయే దీపాలే. అయితే అక్కడ అనేక దీపాలు ఉన్నాయంటే అలాంటి వారు ఏం చేస్తారట? చాలా శ్రద్ధగా, చాలా నిష్ఠగా, ఎంతో బాధ్యత కలిగి, ఎంతో భారము కలిగి వారు సేవ చేశారు ఆ కాలంలో. అందుకే వారి గురించి ఆ ప్రస్తావన అక్కడ జరుగుతుంది. కాబట్టి వారంతా కూడా ఎలా ఉన్నారంటే ఒక పవర్ఫుల్గా ఉన్నారు. ఎంత శక్తివంతంగా ఉందంటే ఈ పాతాళము వారి ఎదుట నిలవలేకపోయిందట. హల్లెలూయా. అనేకులు ఉన్నారు అలాంటి వారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది. అంతే శ్రద్ధ, అంతే భక్తి. మరి ఒక కాలంలో మనం కూడా ఒక 20 సంవత్సరాల కిందట కాలంలో మనం మాట్లాడుకుంటే మరి కొత్తగా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి తెలియకపోవచ్చు, కానీ పాత వాళ్ళు ఉంటున్న వారికి తెలుసు. ఏ రీతిలో ఎంత సమయం అయినా సరే 2 సర్వీసులు 3 సర్వీసులు దేవుని కొరకు ఆరాటపడుతూ నేర్చుకొని దేవుని కొరకు ఏదన్నా చేయాలి అనే ఒక ఆసక్తి కలిగి ఉన్నవారే కదా. మరి అలాంటి వారు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ కూడా ఆ ఆసక్తి అయితే మాత్రం వారిలో లేదు. వారు ప్రార్థనకి 1 గంట కూర్చోవడమే చాలా గగనం అన్నమాట. కొంతమంది పిచ్చి యొక్క సమాధానాలు చెప్తారు, మర్చిపోయాను అంటారు కొంతమంది. మరి ఎంత దౌర్భాగ్యులో మరి చూడండి. మర్చిపోతారా దేవుని సన్నిధిని? 1 కాదు 2 కాదు, అనేక సంవత్సరాలు మీరు ఆచరించిన వాళ్ళే కదా. అయితే ఇక్కడ ఆదిమ సంఘములో ఎంతమంది అంటే అనేక దీపాలు ఉన్నారట. వారందరూ కూడా ఎంతో శక్తివంతంగా ఏం చేస్తారు? దేవుని కొరకు వాళ్ళు వాడబడ్డారు. అయితే ఆ రోజుల్లో మనకి అసలు ఫెసిలిటీస్ లేవు, సదుపాయాలు లేవు ఆ రోజుల్లో. అయినప్పటికీ కూడా వారు ఎంతో బలంగా దేవుని చేత వాడబడ్డారు. దేవుని కొరకు వాడబడిన వారంతా కూడా. మరి ఈ రోజుల్లో మనకి చూస్తే మనకు అన్నీ కూడా, నేను కూడా రాక మునుపు మీరు ఎక్కడో అదే స్కూల్లోనే ఎక్కడో ఒక తేజ స్కూల్లో ఏదో, అవునా? ఎవరు వెళ్ళారు అప్పుడు? ఈ బ్యాచ్ ఎవరు ఉన్నారా? అదే గుర్తుందా? స్థలం కూడా లేనప్పుడు ఎక్కడో ఒక స్థలం తీసుకొని అక్కడ కొంత ఆరాధన నడిపించి అప్పుడు ఆత్మపూర్ణులై వారంతా కూడా, అంటే స్థలం లేనప్పుడు, సదుపాయాలు లేనప్పుడు కూడా దేవుని కొరకు బలంగా ఆసక్తి కలిగి, భారం కలిగి నేర్చుకొని ఏదో చేసేవారు. ఈ రోజుల్లో మనకి సొంత స్థలం ఉంది, అన్నీ కూడా మీకు సుఖంగా మిమ్మల్ని కూర్చోబెట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏసీలు వేసి అన్ని కూర్చోబెడుతున్నప్పటికీ కూడా ఆ ఆతృత, ఆ భారము, ఆ బాధ్యత అనేది ఎవరిలో కనబడదు. కాబట్టి మీరు మండుతున్నారా లేరా, మీరు అసలు దీపమా కాదా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మీరు లోకమునకు వెలుగు అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు మనము లోకానికి ఎలా అంటారన్నమాట. ఎందుకు అంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆయనలో తయారు చేయబడిన మనమంతా కూడా వెలుగై ఉన్నాము, వెలుగుగా ఉండాలి అని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే చూడండి, యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్తున్నారు ఆ మాట.
కాబట్టి మనము వెలుగు ఏం చేస్తుందండి? ఉపయోగాలు ఏంటి? వెలుగు ఉపయోగాలు ఏంటి? గట్టిగా ఇవన్నీ కూడా. అందుకనే చూడండి ఎందుకు అలా ఉండాలి, ఎందుకు మనల్ని దేవుడు వెలుగుగా ఉండమంటున్నాడో కూడా ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. చూడుము, భూమిని చీకటిని కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. ఏంటంటే అక్కడ చాలా స్పష్టంగా మరి ప్రవక్త అయిన యెషయా చెబుతున్న మాట చూడండి. ఇక్కడ చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నదట, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఎందుకంటే ఈ లోకం మీద అందరికీ కూడా కటిక చీకటి అనేది ఏమొస్తుందట? కమ్మేస్తుందంట. ఆ చీకటి కమ్ముతున్నప్పుడు చీకటిలో ఎవరూ పని చేసుకోలేరు కదా, ఏమీ కనబడదు కదా, చీకటిలో ఏవి కూడా మనము చేయలేం. అలాంటిది ఇక్కడ అందుకు ఈ భూమిని ఏం చేయబోతుందట? చీకటి కమ్మబోతుంది కనుక మీరు వెలుగుగా ఉండాలట. అందుకే దేవుడు చెప్తాను, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని. ఎందుకంటే ఆ చీకటిలో ఉంటున్న వ్యక్తులకి మీరేం చేయాలట? ఒక వెలుగుగా ఉండాలట. కనుక చూడండి, ఇది ఒక మామూలుగా మీకు అర్థం అవడానికి ఒక పిక్చర్ పెట్టినప్పటికీ కూడా వాస్తవంగా చెప్పాలంటే చీకటి అతి త్వరగా ఈ భూమిని కమ్మబోతుంది. యోవేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఇవన్నీ కూడా నెరవేర్పు కాలం. ఇవంతా కూడా సూర్యుడు నలుపుగా మారిపోతాడు, చంద్రుడు ఏమైపోతాడు? రక్తవర్ణుడుగా అయిపోతాడు. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఈ యొక్క ప్రకృతికి విరుద్ధంగా జరుగుతాయి. ఇవన్నీ ప్రవచనాలు. ఇవన్నీ జరిగే కాలంలో మనం ఉంటున్నాం, ఇవన్నీ నెరవేర్పు కాలంలో మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమిని చీకటి కమ్మబోతుంది కనుక దేవుడు మేము చెప్తున్నాడు, మీరు వెలుగుగా ఉండాలి. యెహోవా మహిమ మీ మీద ఉదయిస్తున్నది కాబట్టి మీరు ఏం చేయాలట? ప్రకాశవంతంగా ఉండాలి. మరి ఆ దేవుడు మీ మీద ఉదయించాలంటే, మీరు వెలుగుగా చేయబడాలంటే మీలో ఉన్న చీకటి పోవాలి కదా. పోవాలా వద్దా? పోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, కొన్ని సందర్భాలు కూడా గమనిద్దాం త్వరగా. ఇక్కడ సమూయేలు అనే ఒక బాలుడు ఉన్నాడు. సమూయేలు అనే ఒక బాలుడు ఇక్కడ ఏలి అనే ఒక ప్రధాన యాజకుడి దగ్గర ఆయన ఏం చేస్తాడంటే, మరి యొక్క దేవాలయంలో హన్న మరి సమూయేలు పసిబాలుడిగా ఉంటున్నప్పుడే మరి వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇచ్చేసింది. ఎవరికి? సేవకి ఇచ్చేసింది ఆ చిన్న బాలుడు. మరి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి. మొదటి సమూయేలు ఒకసారి చదువుదాం. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను. రైట్. ఇక్కడ చూడండి, బాలుడైన సమూయేలు ఆయన చిన్న పిల్లోడుగా ఉంటున్నాడు. అయితే ఈ యొక్క యాజక ధర్మాలన్నీ కూడా ఎవరు చేస్తారు? యాజకులే చేస్తారు. ఎవరు పడితే వారు చేయడానికి లేదు. ప్రతిష్ఠించబడిన వారు, అభిషేకించబడిన వారు, దేవుని చేత ఎంపిక చేయబడిన వారే ఇలాంటి యొక్క పనులకి అర్హులు. మరి అలాంటి వారుగా ఇక చిన్న బాలుడు ఏం చేశారట? ఆ దేవాలయంలో విడిచిపెట్టేసినప్పుడు ఏలీ దగ్గర ఆ పనివాడిలాగా ఏం చేస్తారట? ఏలీ అనేవాడు ఒక ప్రధాన యాజకుడు. మరి ఆ ప్రధాన యాజకుడు ఆయనే చేయాలి ఇవన్నీ కూడా. రిచువల్స్ అంటే మరి యొక్క సేవా కార్యక్రమాల్లో మరి యొక్క ఏమంటారు దాన్ని, ఈ యొక్క ప్రతిష్ఠ గుడారంలో ఆ పనులన్నీ కూడా చేయవలసింది ఈ యొక్క ఏలీ అనే ప్రధాన యాజకుడు. అయితే ఏలీ చేయవలసిన పని, ఏలీ ఆ యొక్క దీపములు ఆరిపోకుండా ఉండాలి, చూసుకోవాల్సింది అవంతా కూడా తన పనది. కానీ ఏలీ ఏం చేస్తున్నాడట? ఆయనకి చాలా రాత్రి అయిపోయినప్పుడు నిద్రపోతుంటే కూడా ఈయన ఏం చేస్తాడు? ఇగోండి, బాలుడైన సమూయేలు ఏలీ అనేక ప్రధాన యాజకుడు. మరి ఆయన చేయవలసిన పని, ఈయన ఈ యొక్క చిన్న బాలుడు, ఆయనకేం తెలుసు, చిన్న పిల్లోడు అయినప్పటికీ కూడా ఎంతో శ్రద్ధగా ఎంతో భక్తితో తను ఏం చేస్తున్నట్ట? ఆ దీపములు ఆరిపోకుండా ఏం చేస్తున్నట్ట? అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా వెలిగిస్తున్నాడు, అవన్నీ కూడా చూసుకుంటున్నాడు. ఎంత బాధ్యతగా ఉందండి, ఒకసారి ఆలోచించండి. కనుక మీరు కూడా ఇక్కడ మీరు అసలు దీపముగా మీరు ఉన్నారా లేదా అనేది ఒకసారి స్వపరీక్ష చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎందుకంటే తన పని కాదు అది, అయినప్పటికీ కూడా
తను ఏం చేస్తున్నాడట, ఆ దీపములు ఆరిపోకుండా ఆ యొక్క గుడారంలో, ఆ యొక్క మందిరంలో ఆ సేవా కార్యక్రమాలన్నీ కూడా ఆ చిన్న బాలుడు చేస్తున్నాడు. ఈరోజు మీరు ఎంతగా ఎదిగినాక రక్షణ పొంది మరి దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్న వారు మరి దేవుని కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుంటున్నారా? మరి దేవుని కొరకు మీరు నిజంగా ఎదుగుతున్నారా? ఒక దీపంలా ఉంటున్నారా లేదా అనేది ఒకసారి స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరత ఎంతన్నా ఉంది. కాబట్టి అయితే ఇప్పుడు మనం కొన్ని యొక్క లక్షణములు చూద్దాం. మరి దీపములకు ఉన్న యొక్క లక్షణములు కూడా మనం చూద్దాం. దీపానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటో వ్యక్తిగతంగా మనం వాక్యముతో మిళితమై మనల్ని మనం స్వపరీక్ష చేసుకున్నప్పుడు మన పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. మొట్టమొదటి చూడండి, ఇక్కడ దీపము ఏమిస్తుందట? వెలుగునిస్తుంది. దీపము వెలుగునిస్తుంది. 1 యోహాను 1:5. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనలో చీకటి ఎంత మాత్రము కూడా లేదు అట. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా దీపానికి ఉండవలసిన లక్షణం ఏం చేస్తుందంటే, దీపము వెలుగుతుంటుంది. ఆ దీపము వెలుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనలో చీకటి లేదు. అయితే వెలుగు అంటే చూడండి, ఎప్పుడు కూడా చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉండదు, వెలుగున్న దగ్గర చీకటి ఉండదు. ఎందాకలా వెలుగు ఏం చేస్తుంది, ఉపయోగాలు ఏంటంటే సునంద చెప్తుంది, చీకటిని పారద్రోలుతుందట కదండి, చీకటిని తీసివేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క లోపల రూమ్లో అన్నీ కూడా లైట్స్ వేసాం. మనం లైట్స్ ఆపేస్తే చీకటిగా ఉంటుంది. ఎప్పుడైతే మనం లైట్ వేస్తామో అంత చీకటి కూడా ఒక్కసారిగా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఇక్కడ దేవునిలో ఎలాంటి చీకటి లేదు. అయితే నీలో ఒకసారి ఆలోచించుకో, వ్యక్తిగతంగా మనం ఆలోచించుకోవాలి కదా. మనం ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీలో చీకటి లేకుండా చూసుకోండి, ఎందుకంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు కదా. మీరు లోకాన్ని వెలిగించాలి. మీ కాంతిలో ఏ రీతిలో అయితే మరి బాప్తిస్మిచ్చి యోహాను ఆయన మండుచున్న ప్రకాశవంతమైన దీపముగా ఉన్నాడు కదా, మరి ఆయన వెలుగులో కొంతకాలము జనులు ఉండడానికి ఇష్టపడ్డారు కదా. మరి నువ్వు దేవునికి లోబడుతున్నప్పుడు, ఒక దీపముగా మారినప్పుడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని దేవుడు చెప్తున్నప్పుడు, మరి మీలో ఆ వెలుగు లేకపోతే, మీలో చీకటి ఉందనుకోండి, మీరు లోకానికి వెలుగు ఇవ్వలేరు. మీలో ఎవడు కూడా ఏ పని చేసుకోలేడు. మీ వల్ల ఎవడికి ఉపయోగం కూడా ఉండదు. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మనం చీకటిని తీసివేయగలుగుతున్నామా, లేకపోతే ఆ చీకటిని మనం పెట్టుకొని ఉంటున్నామా? ఒకవేళ తీసివేయలేకపోతే మీరు ఎంత మాత్రము వెలిగించబడలేరు, మీరు ఇతరులకి వెలుగును కూడా ఇవ్వలేరు అనేది కూడా దేవుడి యొక్క వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి ఇక్కడ చీకటి అంటేనే మనకి లోక సంబంధమైనది కదా. అంటే సాధారణంగా ఆ పోలిక, ఎందుకంటే చీకటి అంటే ఈ లోకమని లేక పాపమని ఇక పరిగణిస్తూ ఉంటారు, ఇక డిఫరెన్స్కి కంపారిజన్ ఒక పోలికలో. కాబట్టి ఇక్కడ దేవునిలో అది ఎంత మాత్రము లేదు కాబట్టి దేవునిలో నుంచి తీయబడిన మనము కూడా మనలో కూడా లేకుండా మనము చూసుకోవాలి. కాబట్టి దీపానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, దీపము వెలుగునిస్తుంది. దీపం ఏమిస్తుందట? వెలుగిస్తుంది. మరి ఇంకా రెండోది కూడా మనం చూద్దాం. దీపము ఏం చేస్తుందట? దారి చూపిస్తుందట. దీపము దారి చూపిస్తుందట. చూడండి, ఇప్పుడు వాక్యం చదవండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. రైట్. కాబట్టి ఇక్కడ అంధకారమైన లోకంలో మనం ప్రయాణం చేయాలంటే వెలుగుతున్న దీపం మనకు అవసరం. ఎందుకంటే చీకట్లో ఎవడు కూడా వెళ్ళలేడు, వాడికి త్రోవ తెలియదు, కనబడదు. ఆ కనబడకుండా అయినా మొండుగా వెళ్ళిపోతే ప్రమాదం జరగచ్చు కదండి. ఏ యొక్క కీటకాలన్నా కుట్టచ్చు, విషసర్పాలు తిరగచ్చు, లేకపోతే ఏదైనా గోతులు గట్రా ఉంటే లోపల పడిపోవచ్చు, ఏమన్నా జరగచ్చు. కాబట్టి మనము ప్రయాణం చేయవలసిన మార్గం ఎలా ఉండాలంటే మనకి స్పష్టంగా కనిపించాలి. అవునా? క్లియర్గా ఉంటేనే కదా మనం వెళ్ళగలం. స్ట్రీట్ లైట్సే లేవు, మా బండికి ఉందండి పర్వాలేదు అనుకుంటే అది చూడండి. ఇక్కడ జస్ట్ ఒక వే కొరకు మీకు చూపిస్తున్నాను. అక్కడ చీకటే అంతా కూడా ఏమీ లేదు, కానీ అలా వెళ్తున్నప్పుడు ఆ వెలుగు అనేది ఉండడం బట్టి ఆ రోడ్డు కనబడుతుంది కదా.
ఆ వే కనబడుతున్న మార్గంలో వారు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీపానికి ఉండే ఒక రెండో లక్షణం ఏంటంటే, దీపము ఏం చేస్తుందట, దారి చూపిస్తుంది. మొదటిది ఏం చేస్తుందట, దీపము వెలుగునిస్తుంది. రెండోది దీపము మనకి దారి చూపిస్తుంది. మనం కరెక్ట్గా క్షేమముగా ప్రమాదం లేకుండా మనకు గమ్యాన్ని మనం చేరుకోవడానికి దీపం మనకి ఎంతో అవసరం. కాబట్టి ఆ దేవుడు వెలుగు మన మీద ప్రకాశించినప్పుడట మనం ఇతరులకి వెలుగు ఇవ్వడమే కాకుండా మనము కూడా క్షేమముగా ఆ గమ్యంలో మనము వెళ్ళిపోవచ్చు. ఆ గమ్యం మనం చేరుకోవచ్చు. ఆ మార్గం అంతా చక్కగా కనిపిస్తున్నప్పుడు మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటాం అక్కడికి వెళ్ళగలుగుతాం. అయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నది కూడా మీరు అర్థం చేసుకోవాలి. క్రీస్తు కొరకు మీరు ఏం చేయాలట, ఒక వెలిగించే దీపముగా ఉండాలి, ఇంకా ఒక దారి చూపే దీపముగా ఉండాలి. ఏ దారి? గోదారి. ఏ దారి అండి? మీ ఇంటికా దారి? మీ ఇంటికా దారి చూపించాలా? ఎక్కడ చూపించాలి? పరలోకానికి ఎలా చూపిస్తారో ఒకసారి చెప్పండి. అలా అంటారా? అక్కడికి పంపించాలా మిమ్మల్ని? ఎలాగా? ఎలా పంపించాలి? చూడండి, ఒక ఫార్ములా. 2 సార్లు చేస్తే ఒకసారి నువ్వు బతుకుతావు. నువ్వు ఒకసారి చేస్తే 2 సార్లు చేస్తావు. అర్థమైందా ఫార్ములా? ఏంటి ఫార్ములా? ఏంటి? 2 సార్లు మీరు చేస్తే మీరు ఒకసారి బ్రతుకుతారు. మీరు ఒకసారి చేస్తే 2 సార్లు చేస్తారు. ఒకసారి చేస్తే 2 సార్లు మీరు 2 సార్లు చేస్తే ఒకసారి బ్రతుకుతారు. ఓకే, మీరు 2 సార్లు ఒకసారి మీరు చేస్తే ఒకసారి బ్రతికితే 2 సార్లు చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు అందరూ కూడా దేవుడిని నమ్ముకున్నారు, అవునా లేదా? మరి ఎందుకు అంత కన్ఫ్యూజను? మీరందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, బాప్తిసాన్ని ఏమంటారు? మారు మనసు పొంది కొత్త జన్మ ఆత్మ మీరు పొందుకొని ఏం చేశారు? ఆత్మలో మీరు జీవించారు అంటారు. బోర్న్ అగైన్ అంటారు కదా. అంటే మీరు ఒకసారి మీరు జన్మించారు, మీ యొక్క తల్లి గర్భంలో మీరు ఒకసారి జన్మించారు, తర్వాత ఆత్మలో రెండోసారి జన్మించినప్పుడు ఏమవుతారట? అంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాం. ఎందుకంటే దేవుని ఆజ్ఞను మనము పాటించిన వారుగా ఉంటాం సంపూర్ణముగా. అదే మీరు ఒక్కసారే మీరు తల్లి గర్భంలో మాత్రమే మీరు జన్మించి ఒకసారే జన్మిస్తారు, తర్వాత మళ్ళా శారీరకంగా మీరు చనిపోతారు. శారీరకంగా చనిపోయిన తర్వాత మీరు రక్షణ లేకుండా చనిపోయినప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసిన అక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో చివరి మాటగా చూస్తే ఏమట? వాళ్ళందరికీ కలిగినది ఏంటట? ఇది 2వ మరణము. అంటే శారీరకంగా చనిపోతారు, ఆత్మీయంగా కూడా చనిపోతారు. కాబట్టి దేవుడు మనకిచ్చినాక ఆ కాల పరిమితిలో దేవుని చిత్తము జరిగించువారుగా మీరు ఉండాలి. కాబట్టి మొట్టమొదటిది ఏంటట? దీపము వెలుగునిస్తుంది, రెండోది దారి చూపిస్తుంది. కాబట్టి మీరు కూడా క్రీస్తు కొరకు అనేకుల్ని మీరు ఏం చేయాలట? ఆకర్షించి మరి క్రీస్తు వైపు మీరు నడిపించగలిగే వారిగా ఆ దీపముగా మీరు ఉండాలి. ఇంకా మనం చూద్దాం, 3వది కూడా చూడండి. దీపం ఏం చేస్తుందట? దీపము మండుచూ ఉంటుందట. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం. మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలట? మన దీపము వెలుగుచుండాలంటే మండుచూ ఉండాలట. దీపానికి ఉన్న ఒక 3వ లక్షణం ఏంటంటే, అది దారి చూపించాలన్నా, అది కాంతినివ్వాలన్నా అది ఏమవ్వాలట? ముందు మండాలి. అవునా? వెలగడం కాదు, మండాలి. అంటే ఆ అగ్ని దానికి ఏం చేయాలట? దాన్ని కాల్చినప్పుడు ఆ కాలుతున్నప్పుడే ఆ వెలుగుని వస్తుంది. ఆ వెలుగు వచ్చినప్పుడే ఏమొస్తట? ఆ మార్గాన్ని చూపిస్తుంది, ఆ వేని చూపిస్తుంది. అంటే ఇప్పుడు దీపం ఎవరు? మీరే దీపం అంటున్నప్పుడు మీకు ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ కూడా. దీపం అంటే ఆ దీపం గురించి కాదు, ఒక పోలిక నేను చెబుతున్నాను. మీరే దీపం. కాబట్టి దీపం ఎవరు? ఇందాకలా యోహాను గురించి మాట్లాడుతున్నాం కదా. ఆయన మండుచు ప్రకాశవంతమైన దీపముగా ఉన్నాడు కదా.
కాబట్టి ఆ దీపము ఆయనతో పోల్చబడినప్పుడు అది మీరే. కాబట్టి మీరు ఏం చేయాలంటే వెలిగించబడాలి, దారి చూపించే రీతిలో ఉండాలి. అలాగే మీరు మండాలి, అంటే ప్రభు కొరకు మండాలి. మీరు ఎంతగా నలిగిపోతే దేవుని కొరకు అంతగా మీరు ప్రకాశిస్తారు. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. మరి ఆదిమ సంఘములో ఉంటున్నాక దీపములు, అనేక దీపములు అంటున్నాడు కదా. ఆ దీపములంతా కూడా ఎంతో మండితే తప్ప ఆ కాంతి రాలేదు కదా. ఆ 120 మంది కూడా ఆ మేడగదిలో వారందరూ కూడా ఏం చేస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చివరి దినాన ఏం జరిగిందండి? వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అగ్ని నాలుకల చేత విభాగించబడి వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడి సాగిరి అని అక్కడ వాక్యం తెలియజేస్తుంది కదా. అంటే వారందరూ కూడా ప్రభు కొరకు ఎంతగానో మండిపోయారు. ఎంత మండిపోయారు అంటే ఆఖరికి వారి ప్రపంచాన్ని తలకిందులు చేసే రీతిలో వారి దేవుని కొరకు వాడబడ్డారు. దాని కొరకు ఎంతో శ్రమ పడ్డారు వారంతా కూడా. కాబట్టి మీరు దీపం ఎప్పుడు కూడా మండుచూ ఉండాలి, అది కాలుతూ ఉండాలి. ఆ కాలుతూ ఉంటున్నప్పుడే అది వెలుగు వస్తుంది. ఆ వెలుగులోనే మనకి స్పష్టంగా కనిపిస్తుంది, మన మార్గము మనకి కనపడుతుంది. కాబట్టి మీరు దీపానికి ఉండవలసిన 3 లక్షణం ఏంటంటే దీపము మండుచూ ఉండాలట, అది ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. మరి ఆ పనిని ఏం చేస్తాడో బాలుడైన సమూయేలు ఏం చేస్తాడంటే ఆ మందిరంలో ఏలీ చేయవలసిన పనిని ఈ యొక్క చిన్న బాలుడు చేస్తున్నాడు. ఏంటంటే మండుతూ ఉండాలి. కాబట్టి ఆ దీపాన్ని ఆయన ఏం చేసి వెలిగిస్తున్నాడు అక్కడ. ఆయనే ఆశ్చర్యపడిపోయారు. అరే ఎందుకు రాను ఇంత రాత్రిప్పుడు కూడా పడుకోకుండా ఏం చేస్తాను అంటే దీపం ఆరిపోతుందండి కాబట్టి నేను వెలిగిస్తున్నాను అంటున్నాడు. అయితే ఈ రోజుల్లో ఏమి ఆరిపోతా నాకెందుకు, నేను మాత్రం హ్యాపీగా పడుకుంటాను అనేట్లే ఉన్నారు చాలామంది. రాకపోవడం కారణం ఏంటంటే వారికి ఆ ఇది లేదు, మరి ఆ జీల్ ప్యాషన్ లేనప్పుడు మరి వాళ్ళు ఆరిపోయే దీపాల కింద లెక్క కదండి. మరి ఆలోచించండి ఒకసారి. నేనేదో అంటున్నానని కాదు, కానీ వ్యక్తిగతంగా వారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇది 3వ లక్షణముగా మనం పరిగణించాలి. ఇంకా 4వ చూస్తే దీపము వెలగాలంటే దాంట్లో ఏముండాలట, నూనె ఉండాలి. దీపము ఊరికనే వెలగదు కదా, ఆ నూనె అనేది అందులో దీపంలో ఉంటున్నప్పుడే ఆ నూనె వలన అది వెలుగుతుంటుంది. మార్క్స్ వార్త 25వ అధ్యాయము మత్తయి సువార్త 25:3 వచనం చూడండి. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. వారు ఇది తెలుసు కదా మనకి బాగా, ఈ ఉపమానం బాగా తెలుసు. ఎంతమంది తెలుసు? అది తెలుసా? అందరికీ బాగా తెలుసు. ఆ గ్రంథకర్త కూడా అంతగా చెప్పు ఉండడేమో కదా. వాస్తవంగా ఆ మత్తయి సువార్తలో ఎవరు, ఆ మత్తయి అనే అపోస్తలుడు యేసుప్రభు శిష్యుడు కూడా అంతగా చెప్పు ఉండడేమో ఆ ఉపమానం గురించి. కానీ మన సంఘంలో చాలా విని ఉంటాం దాని గురించి. హల్లెలూయా. కాబట్టి చూడండి అక్కడ అసలు దీపము ఆరిపోవడానికి కారణం ఏంటి? అసలు ఆ పెళ్లి కొడుకు వచ్చినప్పుడు పెండ్లి కుమారుడు వచ్చేసాడు, కానీ ఈ యొక్క 10 మంది కన్యకులు కూడా అందరూ కూడా దీపాలు తీసుకున్నారు. కానీ అందులో 5గురు మాత్రమే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారితో పాటు లోపలికి వెళ్ళారు. మిగతా 5గురు కూడా బయట ఉండిపోవడానికి కారణం ఏంటి? ఏమీ లేదట. ఇప్పుడు ఇదేంటట, అంతే కదా. అంటే కావాల్సింది ఏంటంటే అది వెలగాలంటే మేబీ తాత్కాలిక నూనె లేకపోయినా తాత్కాలికంగా వెలిగించవచ్చు దీపం కదా, అవునా కదా. వెలుగుతుంది కొంచెం, కానీ తర్వాత ఆరిపోద్ది. కానీ అది అలా వెలగాలి అంటే ఖచ్చితంగా నూనె కావాలి. ఈ రోజుల్లో కూడా ఆ నూనె గురించి మనం మాట్లాడుకున్నాం, విస్తారంగా మాట్లాడుకున్నాం. అదేంటో దేనికి సాదృశ్యాలు కూడా మాట్లాడుకున్నాం కదా. ఏంటంటే పరిశుద్ధాత్మనికి అది సాదృశ్యం. మీరు వెలిగించబడాలంటే మీలో ఆయన ఆత్మ ఉండాలి. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటున్నప్పుడే మీరు వెలిగించబడతారు. కనుక దీపానికి ఉండవలసిన ఇంకొక లక్షణం ఏంటట, నూనె కావాలి. అంటే పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము కావాలి. పరిశుద్ధాత్ముడు మీలో ఉండాలి. ఆయన చొప్పున నడిపించే రీతిలో మీరు నడవాలి. అప్పుడు మాత్రమే మీరు వెలుగుతారు. వెలిగితే స్పష్టంగా ఇతరులు చూడగలుగుతారు. ఆ వెలుగులో వారు పని చేసుకోగలుగుతారు. ఇంకా
ఏమవుతారట, ఒక కాంతి ఉంటుంది, దారి కనబడుతుంది, ఇంకా అనేకుల్ని మీరు క్రీస్తు వైపు మీరు ఆకర్షించవచ్చు. ఇంకా ఆ మండుచునే లక్షణం కూడా దీపానికి ఉండాలంటే ఎసెన్స్ కావాల్సిన ఆయిల్ అనేది కంటిన్యూగా ఉంటున్నప్పుడు ఆయిల్ తీసుకొని ఏం చేస్తారు, దీపం అలాగా మండుతూ ఉంటుంది. కాబట్టి మనకు లేనిది ఇది, దాన్ని మనం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది కూడా ఎక్కడ దొరకదండి. నూనె అంటే మీరు సాదృశ్యంగా నేను చెబుతున్నదిగా, మాకు పర్లేదు, మాకు పొట్లో దొరుకుతుంది, మా ఇంట్లో కూడా ఉంది కాబట్టి నేను వేసుకుంటానంటే ఆ నూనె కాదు నేను మాట్లాడేది. ఇక్కడ దీపానికి సాదృశ్యంగా ఉంటున్న నూనె గురించి నేను మాట్లాడినప్పటికీ కూడా పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉంది. కనుక పరిశుద్ధాత్ముడు ఎవరు ఇవ్వగలరు? తండ్రి అయిన దేవుడే, యేసు ప్రభువే కదా మనకి ఇవ్వగలడు. కాబట్టి అది మనం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనందరం కూడా దీపముగా ఉన్నప్పుడు ఆ దీపానికి ఉండవలసిన లక్షణాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు అందులో ఏదన్నా సరే ఒకవేళ లేకపోతే మనం అది పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ యొక్క రాత్రికాల సమయంలో. ఇంకా మనం చూస్తే మరి దీపము ఎక్కడ ఉండాలట? దీపస్తంభము పైన ఉండాలట. చూడండి ఇక్కడ మార్క్స్ వార్త 4వ అధ్యాయము 21వ వచనంలో, మరియు ఆయన వారితో ఇట్లా నేను దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనా ఉంచబడుటకు తేబడదు కదా. రైట్. చూడండి ఇక్కడ దీపము ఎక్కడ ఉండాలట? దీపస్తంభము మీదే పెట్టాలట. అంటే ఏది ఎక్కడ ఉంటుందో దాని విలువ దానికి తెలుస్తుంది. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలా. ఇప్పుడు ఈ లైట్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం చక్కగా హ్యాంగ్ చేసాం. ఈ లైట్లే ఆ మూలను పెడితే ఎలా ఉంటుంది? లైట్లే కదండి, వెలుగుతున్నాయి కదండి, వెలుతురు వస్తుంది కదా. అంటే ఇక్కడ పెట్టినప్పుడు ఈ యొక్క లైట్కి ఆ వెలుతురు ఎలా ఉంటుంది, అదే లైటు మళ్ళీ ఆ మూల పెడితే అది వెలుగుతుంది, కానీ ఆ వెలుతురు ఎంతవరకు వస్తుంది? అవునా? అంటే దాని స్థానం. కాబట్టి దీపం ఎక్కడ ఉండాలట? దీపస్తంభం మీదే పెట్టాలి. అది పైన పెట్టినప్పుడు దానికి ఒక స్టాండు, అది పైన పెట్టినప్పుడు ఏమవుద్దట? చక్కగా కాంతి అందరికీ కనబడుతుంది. అందుకని అక్కడ తెలియజేయబడింది చూడండి. మరియు ఆయన వారితో ఎట్లా నేను దీపము దీపస్తంభం మీద నుంచబరిటకే కానీ కొంచెము క్రిందైనను మంచము క్రిందైనను ఉంచబరిటకు తేబడదు కదా అంటున్నాడు. కొంచెము మంచం అట. కొంచెం అంటే ఏంటంటే ఒక కొలపాత్ర. కొంచెం మీకు తెలీదా? మీకు తెలుసు కదా ఇదంతా కూడా. కొంచాలు అంటారు, తెలీదా? ఒక పాత్ర ఉంటుంది, ఒక మెజరింగ్ వెజల్ అంటారు, వెజల్. అదంతా ఏం చేస్తారంటే దాంతో కొలుస్తారు ఆ పాత్ర. ఇన్ని కొంచాలని ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు మనకి ఆ వాడుకలో ఇప్పటికీ కూడా ఉంది. కొన్ని యొక్క పల్లెటూరులో వాటిల్లో కూడా ఆ మాటలు ఉంటాయి, ఆ మెజరింగ్ విషయాలు. ఇక్కడ మనకి ఏం చేయరు. ఒక కొంచెం 4 కేజీలా? సర్లే, నేను ఇంకా అంత లోపలికి వెళ్ళలేదు, టైం లేదు కాబట్టి. లేకపోతే నేను అవన్నీ కూడా నేను ఆ మెజర్స్ పెడుతున్నాను. ఎనీవే ప్రాబ్లం లేదు, నేను మళ్ళీ మీకు ఆ క్లిప్పింగ్స్ పెడతానులేండి. అంటే ఫైనల్గా ఇక్కడ తెలియజేయబడింది ఏంటంటే కొంచెము అనేది ఒక కొలపాత్రగా ఉంది. కొంచెము కిందైనను మంచము కిందైనను కూడా పెట్టొద్దు. ఎక్కడ పెట్టాలంటే దీపస్తంభం మీదే ఉండాలి. అయితే ఆ రెండిటికి కూడా వ్యత్యాసం కూడా మీరు తెలుసుకోవాలి. కొంచెము కాబట్టి ఇక్కడ అంటే కొంచెము అంటే కొలపాత్ర అంటే అది ఒక వ్యాపార లావాదేవీలకి సాదృశ్యంగా ఉంటుంది. అంటే అది ఎందులో చేస్తారు అంటే లోక సంబంధమైన విషయాలు. అంటే దీపము నువ్వు అంటున్నప్పుడు ఇప్పుడు లక్షణాల గురించి కదా మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ దీపము ఎక్కడ పెట్టాలట? దీపస్తంభం మీద పెట్టాలి. అంటే నీ స్థానం ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. అప్పుడే నువ్వు వెలిగిస్తావు, గమ్యాన్ని చూపిస్తావు, మండుతావు, ఇంకా ఏం చేస్తావట? పరిశుద్ధాత్ముడితో పాటు నువ్వేం చేస్తావట? వెలిగినిస్తూ ఉంటావు లోకానికి. అదే దీపము ఇప్పుడు ఏమైందట? ఈ లోకములో కానీ నువ్వు ఉంటే, ఈ కొలపాత్ర అంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంటున్నది విషయం. కాబట్టి ఈ యొక్క లోకములో కానీ నువ్వు ఉంటే నువ్వు వెలిగించబడవు కదా. ఎందుకు వెలిగించబడవో నేను చెప్పాను ఇందాక. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో ఈ భూమి మీద ఏమవుతుందట? ఈ భూమిని ఈ లోకం ఏం చేస్తుందట? కమ్మేస్తుంది, చీకటి కమ్ముతుంది కదా. మరి ఈ యొక్క భూమి అంటే లోకమే కదా. అంటే లోకంలో నువ్వు ఉంటే నీ మీద కూడా చీకటి ఉంటుంది కదా. అందుకు నువ్వు ఏంటంటే
ఇక్కడ కొంచెము దానికి సాదృశ్యం ఉంది కాబట్టి మీరు లోకములో ఉంటే మీరు వెలిగించబడరు, మీరు కూడా చీకటి అయిపోతారు. కాబట్టి మీరు ఉండవలసింది కొంచెము కింద కాదు, మంచము కింద కూడా కాదు. మంచము దేనికట సాదృశ్యం? అది సుఖానికి సాదృశ్యం. అంటే లోకాశలు, ఇక్కడ చూడండి లోకాశలు ఏమున్నాయట? 1 యోహాను 2:15-16 ఆ 3 ప్రత్యేకమైనది. చాలా ఇష్టం కదా మీకు, ఎప్పుడు వాటిల్లో ఉంటారు కదా. అదే చెప్తున్నారు కదా, చెప్పు అదే మరి. కాబట్టి అందులో అన్నీ కూడా అవి దానికి సంబంధించినవి ఉన్నాయి కదా. అందువలన ఇక్కడ ఏంటట, కొంచెము కిందైనను మంచము కిందైనను పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలట? దీపస్తంభం మీదే పెట్టాలి. కాబట్టి నువ్వు దీపం అయినప్పుడు వెలిగించబడాలంటే నువ్వు లోకములో ఉండకూడదు, ఇంకా ఈ సుఖభోగాలకి నువ్వు అలవాటు పడిపోకూడదు. ఒకవేళ అలా పడితే ఖచ్చితంగా నువ్వు వెలిగినవ్వవు, మండవు, ఇంకా నీలో పరిశుద్ధాత్ముడు కూడా ఎంత మాత్రమూ ఉండడు కదా. నువ్వు ఎవరికి దారి చూపించవు, ఎందుకంటే నువ్వే చీకట్లో ఉంటే నువ్వెవరికి దారి చూపిస్తావు. కాబట్టి ఇది ప్రధానమైన ఉద్దేశము. అందుకని చూడండి, ఇంకొక వాక్య భాగం చూద్దాం. 2 తిమోతి పత్రిక 2:4 చూడండి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. కదండి, అర్థమైందా? చాలా స్పష్టంగా ఒక లోతైన విషయాన్ని ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు తిమోతికి హితోపదేశం చేస్తున్న సందర్భం అది. ఇప్పుడు సైనికులు ఏం చేస్తారండి? దేన్ని కాపాడతారు? ఏం చేస్తారు వాళ్ళు? యుద్ధం చేస్తారు కదా, యుద్ధంలో ఉంటారు. ఇక్కడ చూడండి, సైనికుడు ఎవడు కూడా యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఇక్కడ అన్నింటినీ సాటిస్ఫై చేసుకొని పోతే వాడు యుద్ధం గెలడు. కనుక కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మనము ముందుకి కొనసాగిపోవాలంటున్నప్పుడు మనము మన గురి వద్దకే పరిగెత్తాలి. కానీ ఇక వ్యాపారంలో వాటిల్లో ఇది చేస్తావా, ఇలా కాదు. ఒక చక్కగా ఒక స్పష్టమైన గోల్ ఉండాలి మనకి. ఒక నిర్దిష్టమైన ఏముండాలంటే ఒక సంకల్పంతో మనం ముందుకెళ్ళాలి. మన పౌరస్థితి పరలోకం అని ఎలా చెప్తారు మీరు? వెన్ యూ ఎయిమ్ ఫర్ హెవెన్, అంతేనా? మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు అప్పుడే కదా మాట్లాడతారు. అది నీది కాదంటున్నప్పుడు నువ్వు వాక్యం ఉంది కాబట్టి సింపుల్గా ఏదో చెప్పాలనుకుంటే అది కుదరదు, దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ ఏముందట? దీపస్తంభం మీదే పెట్టాలి. అంటే నువ్వు ఉన్నతంగా ఉంటున్నప్పుడే, ఈ లోక సంబంధమైన విషయంతో నీకు సంబంధం లేకుండా ఉంటేనే, నువ్వు పరసంబంధమైన వ్యక్తిగా నువ్వు ఆ స్పృహలో బ్రతుకుతుంటున్నప్పుడు, అలా నడిపించబడుతున్నప్పుడు మాత్రం ఏమవుద్దట, నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు, అనేకుల్ని అక్కడికి రప్పించగలుగుతావు. అది నీ పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ఈ 5 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 5 విషయాలు ఏంటట? మొట్టమొదటిది దీపము వెలుగునిస్తుందట, రెండోది దారి చూపిస్తుందట, మూడోది మండుచుంటుందట, ఇంకా నూనె ఉండాలి, ఇంకా దీపస్తంభం మీద పెట్టాలి. ఈ 5 విషయాలు, ఈ 5 లక్షణాలు కూడా ఒక దీపముగా నువ్వే ఒక దీపం అయినప్పుడు, నీలో ఈ 5 లక్షణాలు ఉంటున్నప్పుడు అప్పుడు నిన్ను కూడా అందులో చేర్చచ్చు. ఏంటట? మనం అనుకుంటున్నాం కదా, ఈ రోజుల్లో అలా వెలగలేకపోతున్నాం, అలా చేయలేకపోతున్నాం అని. చాలా అరుదుగా ఉన్నాయి దీపాలు. కానీ ఒకవేళ ఈ 5 విషయాలు కూడా మీరు చాలా ఫోకస్డ్గా మీరు హృదయంలో పెట్టుకొని ఆ లక్షణాలు కలిగి మీరు జీవించగలిగితే, ఆ మేడ గది మీద అనేక దీపములు ఉన్నాయి అంటున్నాడు కదా, అవునా? అందులో మీరు కూడా అవుతారు. హల్లెలూయా. ఆ కాలంలో అనేక దీపములు ఉన్నాయి కాబట్టి వారు ఆ సంఘానికి ఎంతో బలంగా వారు పనిచేయగలిగారు. ఆ సంఘము ద్వారా ఏం చేయాలి, అక్కడ మొత్తం చుట్టుపక్కల ఉన్న స్థలాలు అన్నిటిని కూడా ఏం చేశారట, వారు దేవుని కొరకు వారు పొందుకున్నారు. దేవుని కొరకు వాళ్ళు ఏం చేశారంటే సంపాదించారు ఆ ప్రజల్ని. కాబట్టి మీరు ఈ దీపముకు ఉండవలసిన లక్షణాలు 5 కూడా మీలో ఉండేటట్టు మీరు చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె జాగ్రత్తగా మనం నడుచుకోవాలట. కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, ఏ సందర్భంలో ఏం జరుగుతుందో తెలీదు. ఏమి జరిగినప్పటికీ కూడా మీరు ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే సంపూర్ణంగా దేవుడు వచ్చే కాలానికి మీరు ఆయనతో పాటు వెళ్ళచ్చు. అదే మొదటి పునరుద్ధానం, అవునా?
ఇంకా మనకి సమయం ఉంది, పర్వాలేదులేండి అనుకుంటే కుదరదు. ఈ యొక్క నేను చెప్పాను కదా, మీ స్నేహితుడికి 2 కూతుర్లు, ఏంటి ఆ పేర్లు? నువ్వు పెద్ద కూతురు, ఇంకోటి చెప్పండి. ఆ 2 నువ్వేనా? అది ఏం పర్లేదట, ఇప్పుడు వద్దులే, ఏం పర్లే. కనుక మీరు వాడి కూతురులుగా ఉండొద్దు, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండండి. హల్లెలూయా. కాబట్టి అలాంటి డిసప్పాయింట్ చేయకండి ఎవరు కూడా. ఇది చేయలేడు, మనం చేయలేమండి, ఈ దరిద్రాలన్నీ ఆపండి. ఎవరైనా సరే అలా మాట్లాడితే అది చెప్పండి, సాతానా పో నా నుంచి అని చెప్పండి. ఇప్పుడు పేతురునే దేవుడు ఏం చేశారట, నా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. సాతానా అంటున్నాడు కదా మత్తయి సువార్తలో. ఎందుకని? యేసు ప్రభువు వచ్చిందే మన కొరకు చనిపోవడానికి కదా. సిలువ కార్యం ఎందుకు చేయాలా? మనకి రక్షణ ఇవ్వడానికని వస్తే నిన్ను నేను సిలువకు అప్పగించును అంటాడు. అంటే ఎవరికి రక్షణ వద్దు. సాతాను వాడిని ఆ సమయంలో వాడుకుంది. అపోస్తులైన పేతురునే సాతాను వాడుకుందా. మిమ్మల్ని వాడుకోవడానికి చాలా సులువు, ఈజీ. మీరే ఆహ్వానిస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు వద్దండి, ఇప్పుడు వద్దండి, ఏం పర్లేదండి, ఏం పర్లే, ఈ మాటలు చెప్పుకొని బ్రతకండి. కాబట్టి అలా చేస్తే చెప్తున్నాను కదా, చాలా కష్టం. ఈ రోజుల్లో ఉంటున్న నేటి యొక్క ప్రసంగికులు కూడా చాలామంది యొక్క దుర్బోధలు లేకపోతే పాపాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు దాని తీవ్రత తగ్గించి మాట్లాడుతూ ఉంటారు. అది చాలా తప్పది. ఖండించే విషయంలో ఖండించాలి, వద్దు అంటే వద్దు, అంతే. కానీ పర్వాలేదు అని ఎప్పుడైతే దాన్ని కొద్దిగా దాన్ని మేకప్ చేస్తాడో వాడొక దుర్బోధకుడే. ఈ రోజుల్లో కావాల్సింది కూడా, జనాలకి కావాల్సింది కూడా అలాంటి బాధే. పర్వాలేదు అంటే చాలా సంతోషం, ఓకే నో ప్రాబ్లం అని అది సాటిస్ఫై అయిపోతాడు. అలాంటి బోధలు మీరు వినొద్దు. అలాంటి వింటే కూడా మీరు ఆత్మలో ఎదగలేరు కూడా. నేను ఎప్పుడు చెప్తాను కనుక, మీరు నేర్చుకునే విషయంలో, పాటించే విషయంలో, విసర్జించే విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండండి. దీవించబడండి, వెలిగించబడండి, ఒక మార్గాన్ని చూపించే రీతిలో మీరు ఉండండి. దేవుని కొరకు మండండి, పరిశుద్ధాత్మని పొందుకోండి, ఇంకా ఉన్నతమైన స్థలముల్లో మీరు నివసించండి. హల్లెలూయా.